టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ పై దాడి కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు జూబ్లీహిల్స్ పోలీసులు. నిందితులు కుంబాల సాయి తేజ, జంగం చెల్లారావును అరెస్టు చేశారు. బాధిత కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులు సాయి తేజ, చెల్లారావుపై BNS 126(2), 115(2), 292, రెడ్ విత్ 3(5) సెక్షన్ల కింద క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల్లో ఒకరికి బీజేపీ నేత కుమారుడిగా కూడా తెలుస్తోంది. నార్త్ జోన్ ట్రాఫిక్ కానిస్టేబుల్ టి ఈశ్వర్రావు శనివారం అర్ధరాత్రి విధి నిర్వహణలో భాగంగా యూసఫ్గూడ కృష్ణానగర్ C బ్లాక్ నుంచి వెళ్తున్నాడు. అదే సమయంలో ఓ ఇంటి అరుగుపై ముగ్గురు యువకులు మద్యం సేవిస్తూ తమలో తామే గొడవ పడుతూ కొట్టుకున్నారు. ఈ టైంలో తాగుతూ ఘర్షణలు ఏంటని టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ ఈశ్వర్రావు వారిని వారించాడు. అందులో ఒకరు ఇంటికి వెళ్లిపోగా మిగతా ఇద్దరు కుంబాల సాయితేజ, జంగం చెల్లారావు కానిస్టేబుల్ ను అడ్డుకొని దాడి చేశారు. ఈ దాడిలో కానిస్టేబుల్ ఈశ్వర్రావు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ పై దాడి కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు జూబ్లీహిల్స్ పోలీసులు. నిందితులు కుంబాల సాయితేజ్, జంగం చెల్లారావును అరెస్టు చేశారు. బాధిత కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులు సాయితేజ, చెల్లారావులపై BNS 126(2), 115(2), 292, రెడ్ విత్ 3(5) సెక్షన్ల కింద క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల్లో ఒకరు బీజేపీ నేత కుమారుడిగా తెలుస్తోంది. నార్త్ జోన్ ట్రాఫిక్ కానిస్టేబుల్ టి ఈశ్వర్రావు శనివారం అర్ధరాత్రి విధి నిర్వహణలో భాగంగా యూసఫ్గూడ కృష్ణానగర్ C బ్లాక్ నుంచి వెళ్తున్నాడు. అదే సమయంలో ఓ ఇంటి అరుగుపై ముగ్గురు యువకులు మద్యం సేవిస్తూ తమలో తామే గొడవ పడుతూ కొట్టుకున్నారు. ఈ టైంలో తాగుతూ ఘర్షణలు ఏంటని టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ ఈశ్వర్రావు వారిని వారించాడు. అందులో ఒకరు ఇంటికి వెళ్లిపోగా మిగతా ఇద్దరు కుంబాల సాయితేజ, జంగం చెల్లారావు కానిస్టేబుల్ ను అడ్డుకొని దాడి చేశారు. ఈ దాడిలో కానిస్టేబుల్ ఈశ్వర్రావు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు.